సో సుత్తు లేకుండా నేనైతే డైరెక్ట్ పాయింట్కి అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే పేజ్కి అయితే రావచ్చు. ఇదిగోండి ఇక్కడ కొత్త వెబ్సైట్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా కనబడుతుంది. సరే, ఇక్కడ లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో ఆధార్కి మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా లింక్ ఉండాలి, అప్పుడే ఇది మీరు ఆన్లైన్కి వెళ్ళి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఏమేమి చేసుకోవాలి ఏంటి అనేది కూడా క్లియర్గా నేను చెప్తాను, స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానని చెప్తాను. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన, ఆ క్యాప్స్ ఎంట్రీ చేసేసి లాగిన్ విత్ ఓటీపీ అంటే ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ పోతుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఒక్కొక్కసారి కొందరికి ఈ కొత్త వెబ్సైట్ ఇట్లా లాగిన్ మీద క్లిక్ చేయగానే వస్తుంది, కొందరికి రావట్లేదు. సో నాకైతే రావడం అయితే జరిగింది, నేను అప్డేట్ రెగ్యులర్గా అందరికీ చేస్తుంటాను కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా కొత్త వెబ్సైట్ అయితే ఉంది. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ పైన చూడండి, ఇక్కడ సర్వీసెస్ అని ఉన్నది. ఈ సర్వీసెస్ మీద అన్నీ చూడొచ్చు, అన్ని ఆప్షన్స్ ఇక్కడి నుంచే చూడవచ్చు. అప్డేట్ కావచ్చు, డౌన్లోడ్ కావచ్చు, ఎవ్రీథింగ్. సరే, ఇక్కడ హోమ్ పేజ్ అని ఉంది, హోమ్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఏమి వచ్చినాయి చూద్దాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడి నుంచి కూడా మనకు డౌన్లోడ్ ఆధార్ కార్డు కావచ్చు, ఎన్రోల్మెంట్ చెక్ చేసుకోవడం, స్టేటస్ చెక్ చేసుకోవడం, అప్డేటు, ఓకే, బయోమెట్రిక్, ఫోటో అప్డేటు, అండ్ ఎక్కడ ఏ పనికి ఆధార్ సెంటర్కి వెళ్ళాలి, లేదంటే మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆధార్ సెంటర్కి పోవాల్సినవి ఏంటి, ఆన్లైన్లో చేసుకోవాల్సినవి ఏంటి, ఎంత ఫీజు ఉంటుంది, ఇట్లా క్లియర్గా ఏ బటన్కి ఆ బటన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఈ యొక్క బటన్ ఆప్షన్స్ అయితే మంచిగా ఉన్నాయి ఈసారి ఈ కొత్త వెబ్సైట్లో. సరే, ఇక్కడ అప్డేట్ అడ్రస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తున్నా. సో అడ్రస్ అప్డేట్ అనేది ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను చెప్తా. సో ఈ విధంగా వచ్చింది. నేను ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ యూజింగ్ దాంతో అప్డేట్ అడ్రస్ అనేది చేద్దామని అనుకుంటున్నా, ఎటువంటి ప్రూఫ్ లేకుండా. సో వితౌట్ ఎనీ ప్రూఫ్ మనం ఆధార్ కార్డులో అడ్రస్ ఎలా చేంజ్ చేయాలనేది ఇప్పుడు చూస్తున్నా. ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నా, ఫ్యామిలీ మెంబర్స్. సో దానికంటే ముందు ఒకవేళ అక్కడ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సరే, ఇక్కడ స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇది ఎట్లా పని చేస్తుంది అనేది కొత్త వెబ్సైట్లో క్లియర్గా కూడా కనిపిస్తుంది, మనం చూడొచ్చు. అఫ్కోర్స్ ఇక్కడ ట్యుటోరియల్ కూడా ఉంది, పక్కనే వాచ్ ట్యుటోరియల్ ఉంది, అట్లా చూడొచ్చు, మీరు చూడండి. సరే, ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నా. ఇదిగో నెక్స్ట్ మనకి దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, ఎంటర్ ఫ్యామిలీ మెంబర్ ఆధార్ అంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయి ఆధార్ కార్డులో ఏది వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్ తప్పు ఉంది కాబట్టి నేను ఫాదర్ని బేస్ చేసుకొని అడ్రస్ అండ్ ఫాదర్ నేమ్ కరెక్షన్ చేస్తున్నా ఈ అమ్మాయి ఆధార్ కార్డులో. ఓకే, సో ఇప్పుడు వాళ్ళ యొక్క ఫాదర్ యొక్క ఆధార్ కార్డులో నేమ్ కరెక్టే ఉంది అమ్మాయి అనుకున్నట్టుగా, అండ్ అడ్రస్ కరెక్టే ఉంది కాబట్టి ఇక్కడ ఫాదర్ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఎంట్రీ చేసిన. అంటే ఇప్పుడు నేను ఒకేసారి ఎటువంటి ప్రూఫ్ లేకుండా అమ్మాయి ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ అండ్ ఫాదర్ యొక్క అడ్రస్ని ఒకేసారి చేంజ్ చేస్తున్నా. చూడండి, కావాలంటే ఇట్లా మీరు పెళ్ళైన లేడీస్ కూడా చేంజ్ చేయవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ రిలేషన్షిప్లో ఇక్కడ ఏమైతారు పైన ఎంట్రీ చేసిన ఆధార్ కార్డు మీకు అంటే ఈ అమ్మాయికి ఫాదర్ కదా, సో ఫాదర్ అని సెలెక్షన్ చేసుకోవాలి. ఒకవేళ భర్త అయితే స్పౌస్ అనే ఆప్షన్ ఉంది, సెలెక్షన్ చేసుకోండి. ఓకే, క్లియర్గా అర్థమైందిగా. సో ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, సో ఇక్కడ టిక్ మార్క్ చేయండి డిక్లరేషన్ మీద, ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. సో ఈ విధంగా నెక్స్ట్ వచ్చినాక ఇక్కడ చూడండి 75 రూపీస్ అయితే మనం చేయాలి, కట్టాలి. ఇక్కడ రెండిట్లో ఏదైనా క్లిక్ చేసుకోండి అండ్ మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. 75 రూపీస్ అయితే గవర్నమెంట్కి ఉన్నది. ఇక్కడ ప్రొసీడ్ ఇదంతా ఒకసారి చదువుకొని ప్రొసీడ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఒక అమ్మాయి ఆధార్ కార్డులో తండ్రి పేరు అండ్ ఎట్ ద సేమ్ టైం అడ్రస్, తండ్రి యొక్క అడ్రస్ని నేను చేంజ్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, సో అమ్మాయి ఆధార్ కార్డులో తండ్రి పేరు తప్పు ఉన్నదంట అండ్ అడ్రస్ తప్పు ఉన్నదట, కాబట్టి తండ్రి యొక్క ఆధార్ని బేస్ చేసుకొని నేను ఇప్పుడు తన ఆధార్ కార్డులో 2 ఎట్ ఏ టైం చేంజ్ చేస్తున్నా. సో మీరు పెళ్ళైన ఆడవాళ్ళు అయితే కనుక సేమ్ మీ భర్త యొక్క ఆధార్ కార్డ్ని యూజ్ చేసేసుకొని భర్త యొక్క పేరును అండ్ భర్త యొక్క అడ్రస్ను కూడా మీరు ఇట్లానే చేసుకోవచ్చు. సో ఈ విధంగా స్కానర్తో నేనైతే పేమెంట్ అయితే చేస్తున్నా. ఇక్కడ ఎటువంటి రీఫ్రెష్ కానీ బ్యాక్ బటన్ కానీ క్లిక్ చేయకండి దయచేసి, ఎందుకంటే పేమెంట్ సక్సెస్ అయినా కూడా మీకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని రెస్పాండ్ అది వచ్చేదాకా వెయిట్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను స్కాన్ అయితే చేసిన. అండ్ ఇక్కడ చూడండి, మీకు డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అని కనబడుతుంది అండ్ ఎస్ఆర్ నెంబర్ ఇది ఒకటి వచ్చింది. సరే, రేటింగ్ ఇస్తే ఇచ్చుకోండి, నేనైతే క్లోజ్ చేస్తున్నా. ఇక్కడ ఎస్ఆర్ఐ నెంబర్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి అండ్ అక్నాలజ్మెంట్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఇక్కడ నో ప్రాబ్లం. ఓకే, నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి ఇక్కడ ఎస్ఆర్ఐ నెంబర్ వచ్చింది కదా, సో దాన్ని కాపీ చేసుకున్నా, ఇక్కడ నుంచి కూడా కాపీ చేసుకున్నా, లాగౌట్ చేస్తున్నా. ఓకే, సో లాగౌట్ చేస్తున్నా. ఇదిగోండి మీ యూజర్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా కనబడింది అక్కడ. మళ్ళీ ఇదే పేజీకి రండి, ఇక్కడ మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రిక్వెస్ట్ అనేది ఫాదర్కి పోయింది, ఒక రిక్వెస్ట్, అక్కడ మీరు గమనించారో లేదో. సో
మనం ఏం చేయాలంటే మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసి ఫాదర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఓటీపీ ఎంట్రీ చేసేసి లాగిన్ అయితే ఈ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్ రిక్వెస్ట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఫాదర్కి ఒక రిక్వెస్ట్ వచ్చింది కదా, సో ఆ ఎస్ఆర్ఎన్ నెంబర్ ఏదైతే మనం కాపీ చేసుకున్నామో ఇక్కడ పేస్ట్ చేసి పక్కనే క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ టిక్ మార్క్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేసి మళ్ళీ యాక్సెప్ట్ మీద అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీరు ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఫాదర్ యొక్క నేమ్ కరెక్షన్ అండ్ ఫాదర్ యొక్క అడ్రస్ ప్రకారంగా ఈ అమ్మాయి ఆధార్ కార్డులో కరెక్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఏమైనా ప్రూఫ్ పెట్టామా? లేదు కదా, అంతే. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.